ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడిచిన 20 నెలల్లో ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో 117.32 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తెలియజేశారు. నగరపాలక సంస్థ కార్యాలయం నందు జరిగిన కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఇప్పటికే అన్ని డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలను ఎక్కువ శాతం పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. త్రాగునీటి విషయంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అమృత్ 2 పనులు పూర్తయిన వెంటనే ప్రతిరోజు త్రాగునీరు ఇచ్చే కార్యక్రమం చేపడతామని స్పష్టం చేశారు. దోమల నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రజా సంక్షేమమే లక్ష్యంతో ముందుకు నడుస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే ట్రంక్ రోడ్డు విస్తరణ పనులు చేపడతామని తెలిపిన ఆయన నష్టపోయిన వ్యాపారులకు టీడీఆర్ బాండ్లను అందజేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి డివిజన్ నందు కమ్యూనిటీ హాలును ఏర్పాటు చేస్తామని అన్నారు. దగ్గర 20 నెలలు మనం పూర్తి చేసుకున్నాం. ఈ 20 నెలల్లో మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మనకు వచ్చే లోపల దగ్గర 117.32 కోట్ల రూపాయలు ఈరోజు నగరంలో 50 డివిజన్స్లో పెట్టడం జరిగింది. దాంట్లో పెడితే వర్క్స్ 21.46 కోట్ల రూపాయలకి వర్క్స్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత 22.31 వరకు ప్రోగ్రెస్లో ఉంది. తర్వాత 14.65 స్టార్ట్ అయ్యే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇంకా ఇవన్నీ కూడా వర్క్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఇంకా మిగతాయి కూడా కంప్లీట్ చేసి మొత్తం అన్ని డివిజన్స్లో కూడా ఈక్వలైజ్గా వర్కులు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం ఒకసారి నేను గమనించినప్పుడు దగ్గర 8, 9, 10 డివిజన్స్లో ఏదైతే 1వ డివిజన్ కానీ 3వ డివిజన్ కానీ 12వ డివిజన్ కానీ 28 కానీ 38 కానీ 43, 44, 45, 47, 48 డివిజన్స్లో ఆల్రెడీ డబ్బులు పెట్టాము. అది అంతవరకు కాంట్రాక్టులు స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు 1వ డివిజన్లో 48 లక్షలు పెట్టాము, 3వ డివిజన్లో 17.35 లక్షలు పెట్టాము, 12వ డివిజన్ 44.95 పెట్టాము, 28వ డివిజన్ 32,25,000 పెట్టాము, 38వ డివిజన్ 2,36 లక్షలు పెట్టాము, 43వ డివిజన్ 68 లక్షలు పెట్టాము, 44వ డివిజన్ 94 లక్షలు పెట్టాము, 45వ డివిజన్ 60 లక్షలు పెట్టాము, 47వ డివిజన్ 77.75 లక్షలు పెట్టాము, 48 2,08 లక్షలు పెట్టాము. ఇవన్నీ మనం ఆల్రెడీ పెట్టారు. ఇంకా టెండర్లకి కొంతమంది రాలేదు. ఇవి కూడా ప్రోగ్రెస్ చేసేటట్టుగా తొందరగా దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా వెళ్తాం. మనకి అన్ని డివిజన్స్లో ఇంప్రూవ్ అవ్వాలి. అన్ని డివిజన్స్లో ఈరోజు మేజర్ సమస్యలు ఉండేది మనకు వచ్చే లోపల డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది రాకూడదు. అదేవిధంగా దోమల సమస్యలు ఉంటాయి. దోమలతో కూడా మేము అన్ని రకాలుగా కూడా ఈరోజు రోడ్లతో కూడా దాన్ని కూడా దోమలకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి అనేక కార్యక్రమాలు కూడా మనం చేస్తున్నామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు కౌన్సిల్లో కొన్ని అడిగిన క్వశ్చన్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం ఏందనేది కూడా కౌన్సిల్లో కూడా ఇలా కూడా అందరూ కూడా మనం చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంకా నగరంలో కూడా ఈరోజు ఇంకా ట్రంక్ రోడ్డు కూడా ఆల్రెడీ మేము ముందు నుంచి మనం చెప్తా ఉన్నాం 80 రోజులు చేస్తామని చెప్పి. అది కూడా ట్రంక్ రోడ్డుది కూడా ఈరోజు ఆర్ఎండ్బి వాళ్ళు స్ట్రక్చరల్ వాల్యుయేషన్ వేసి దానికి కూడా అన్ని కూడా వాల్యుయేషన్ చేశారు. ఈరోజు టీడీఆర్ బాండ్స్ కూడా రెడీ చేస్తున్నారు. ముందు 74 మంది విల్లింగ్ లెటర్స్ ఇచ్చారు కాబట్టి మనతో మొదలుపెట్టి దాన్ని కూడా తొందరలోనే టీడీఆర్ బాండ్స్ అన్ని రెడీ అయిన తర్వాత అదేవిధంగా స్ట్రక్చరల్కి డబ్బులు కూడా అన్ని ఫైనలైజ్ చేసిన తర్వాత దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నగరంలో కూడా ఉండే సమస్యలు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలనేది మా ఉద్దేశం. ఈరోజు అన్ని రకాలుగా ఇంకొక కౌన్సిల్ లాస్ట్ కౌన్సిల్ 17వ తారీఖు ఉంటుంది. దాని తర్వాత కౌన్సిల్ కూడా అయిపోతుంది. కాబట్టి మళ్ళీ కలెక్టర్ గారు దీనికి స్పెషల్ ఆఫీసర్గా కూడా నిన్నే జీవో కూడా ఇచ్చారు. దాని తగ్గట్టుగా ఇంకా ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయో ఈరోజు పార్క్స్ మనం ఇప్పటికీ అనుకున్నాం. 22 పార్కుల్లో కూడా దాన్ని ఆధునీకరణ చేయడానికి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్ నుంచి కూడా దాన్ని కూడా పంపిస్తానని చెప్పేసి కూడా చెప్పారు. అదేవిధంగా ప్రతి డివిజన్లో మనం చిన్న కమ్యూనిటీ హాల్ కట్టాలని చెప్పేసి కూడా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం. అది కూడా 20 లక్షలు కేటాయించి దాన్ని కూడా కమ్యూనిటీ హాల్స్ కడితే పేదవాళ్ళు వాళ్ళు ఫంక్షన్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండాలనేది మన ఉద్దేశం. కాబట్టి ఒక్కోటి ఏవైతే ఉన్నాయో దాన్ని అన్ని కూడా
తొందరగా కంప్లీట్ చేసే పద్ధతిలో ముందుకెళ్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎక్కడైనా ఏదైనా కూడా సమస్యలు ఉన్నా ఏ ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా కూడా అవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.